హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చానండి. మాసాలన్నింటిలోనూ పరమ పవిత్రమైన మాసం అంటే కార్తీక మాసమే గదండీ! అందులోనూ శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం అండి కార్తీక మాసం. ఈ మాసంలో ఏ పూజ చేసినా, ఏ చిన్న దానం చేసినా, ఏ వ్రతం చేసినా సరే 1000 రెట్లు పుణ్య ఫలితాలైతే మనకు ప్రాప్తిస్తాయండి. ఈరోజు మీకు వీడియోలో అర్ధనారీశ్వర వ్రతం కోసం తెలియజేయబోతున్నానండి. చాలా శక్తివంతమైన వ్రతం అండి ఈ వ్రతం. నాకు తెలిసి యూట్యూబ్‌లో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఈ వ్రతం కోసం చెప్పుండరు. ఈ వ్రతం నేను 12 సంవత్సరాల క్రితం అయితే ఆచరించానండి. నాకైతే మంచి సత్ఫలితాలైతే పొందాను. నేను ఏ కోరికతో అయితే ఈ వ్రతాన్ని ఆచరించానో, ఆ కోరిక మాత్రం నాకు 41 రోజులు అంటే అంతకన్నా ముందుగా 41 రోజులు పూర్తి కాకుండానే ముందుగానే జరిగిందండి. ఇంతకీ ఈ వ్రతం ఏంటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? అలాగే ఈ వ్రతం నాకెలా తెలుసు అనన్న విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఉన్న కాలంలో వివాహాలయ్యి చాలామంది మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారు కదండీ! అలాగే భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల అంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండడం అంటే ఉద్యోగరీత్యా ఒక్కోసారి దూరంగా ఉండవలసి వస్తుంది కదండీ! అలాగే ఒకే చోట ఉన్నా కూడా ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం అంటే అబద్ధాలు, గొడవలు పడుతూ ఉంటారు కదండీ! అలాంటి వాటికి కూడా ఈ వ్రతం చాలా బాగా పనిచేస్తుందండి. అలాంటి అన్ని సమస్యలు కూడా ఈ వ్రతం 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే గనక ఆ పార్వతీ పరమేశ్వరుడి దయ వల్ల అలాంటివన్నీ కూడా తీరిపోతాయండి. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మరియు పార్వతి ఇద్దరూ కలిసి ఉన్న రూపం అండి. కుడివైపు ఉన్న భాగం ఆ పరమశివుడిదండి. అలాగే ఎడమ వైపు ఉన్న భాగం పార్వతీ అమ్మవారిదండి. అందుకే స్త్రీశక్తి, పురుషశక్తి కూడా విడదీయరానిదని అర్ధనారీశ్వర రూపంలో వర్ణించబడిందండి. ఈ సమస్త సృష్టికే తల్లిదండ్రులు కదండీ ఆ పార్వతీ పరమేశ్వరులు. అలాంటిది మన భక్తితో, ఆర్తితో అడిగితే మన కోరిక తీర్చకుండా ఉంటారండి. మా సంసార జీవితంలో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా మేము గొడవ పడుతూనే ఉంటున్నాము. అపార్థాలు, గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేవారు. మేమిద్దరు సఖ్యతగా ఉండాలని కోరుకున్నారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. మంచి సత్ఫలితాలనైతే పొందుతారు. ఈ వ్రతం కోసం నాకెలా తెలుసు అంటే జీ తెలుగులో ఓంకారం ప్రోగ్రాం వచ్చేదండి. దేవిశ్రీ గురువు గారు. ఆయన యోగక్షేమాలు చెప్తూ ఉండేవారు. ఆయన చెప్పిన యోగక్షేమాలన్నీ అప్పట్లో అందరూ పాటించేవారు. అలాగే మా ఫ్యామిలీలో కూడా ఆయన ఏం చెప్పినా కూడా చేస్తూ ఉండేవారండి. ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది. సో, మా వారి జాబ్ వచ్చి డిఫెన్స్ అండి. సో, డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే గదండీ! మా వారు ఆర్మీలో ఉండడం వల్ల మా వారు అక్కడ, నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళమండి. ఎంత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే కొంచెం బాధ అనేది ఉంటుంది కదండీ! భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉంటే గనక. బట్ తీసుకెళ్ళడానికి వీనికి మా వారికి కుదిరేది కాదండి. మాకు డిఫెన్స్‌లో ఫీల్డ్ ఏరియా, పీస్ ఏరియా అని 2 రకాలు ఉంటాయండి. ఒక చోటకైతే ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఒక చోటకైతే ఫ్యామిలీని తీసుకెళ్ళకూడదండి. కాబట్టి మా వారు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి ట్రై చేసేవారు. కానీ కుదిరేది కాదండి. ఎంత ట్రై చేసినా గూడా. అలాంటి టైంలో నేను దేవిశ్రీ గురూజీ గారి ప్రోగ్రామ్ రోజు చూస్తుండేదాన్నండి. ఒక ఆవిడ ఆయనకి కాల్ చేసిందండి. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నామంటే మాకు ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. జాబ్‌ల వల్ల ఇబ్బందిగా ఉన్నాది అని చెప్పి. కరెక్ట్‌గా ఆమె ఎవరో గాని సేమ్ నాకులాగే అడిగినట్టు అనిపించిందండి. ఆ అమ్మాయికి చెప్పారండి గురూజీ గారు, "ఈ వ్రతం కోసం అర్ధనారీశ్వర వ్రతం చెయ్యమ్మా. ఇన్ని రోజులు చెయ్యి నువ్వు. ఇలా చెయ్యి" అని చెప్పారు. సో, నాకనిపించింది ఎవరికో చెప్పినా సరే మనకు కూడా సేమ్ ప్రాబ్లమ్ కదా! అదే సమస్య కదా మనకు కూడా. మనం కూడా చేస్తే ఏమున్నాది? ఈ వ్రతం చేస్తే బాగుంటుంది కదా! అని చెప్పి నేను కూడా మొదలుపెట్టానండి. ఆయన చెప్పిన ప్రకారం రోజు చేసేదాన్నండి. కరెక్ట్‌గా ఇంక 41 రోజులు పూర్తవుతుందనగా 2 రోజులు ఉందనగా లాస్ట్‌లో నాకు మా వారు కాల్ చేశారండి. "మనకి కోయంబత్తూర్ ట్రాన్స్‌ఫర్ అయింది. నేను వస్తాను. మనం షిఫ్ట్ అయిపోదాం" అని చెప్పారండి. ఇక అంతే నాకసల అర్థం కాలేదండి అసల. అంటే ఎంత పవర్‌ఫుల్లో ఆ వ్రతం అప్పుడు అర్థమైంది నాకు. మేము షిఫ్ట్ అయ్యాక 3 మంత్స్‌కి నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. నేను కోరుకున్న 2 కోరికలు కూడా ఒకేసారి నాకు అవ్వడం కూడా చాలా షాకింగ్‌గా అనిపించింది. నాకప్పుడు అర్థమైందండి ఈ వ్రతం ఎంత పవర్‌ఫుల్లో. నేను కోరుకున్న 2 కోరికలు కూడా నాకు వెంటనే తీరాయండి. ఈ వ్రతం కోసం నేను తరచూ భార్యాభర్తలు గొడవపడే వారికి కూడా చెప్పానండి. వారు చేసి ఇప్పుడు మేము బానే ఉన్నాము. అంతా బావున్నది అన్నవాళ్ళు కూడా ఉన్నారండి. ఈ వ్రతం ఆచరించడం వల్ల ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం అనేది పెరుగుతుందండి. అపార్థాలు, అపోహలు అలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా మొత్తం అన్నీ కూడా పోతాయండి. ఒక్కసారి ఆచరిస్తే గనక మన జీవితంలో మళ్ళీ వెనుదిరిగి చూడక్కర్లేదండి. నేను నా జీవితంలో 12 సంవత్సరాల క్రితం అయితే ఈ వ్రతం చేశానండి. మళ్ళీ అప్పటినుంచి ఇప్పటి వరకు నాకైతే మళ్ళీ చేయలేదండి. అవసరం కూడా రాలేదు. కానీ శివ స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం మాత్రం నేను కనీసం 3 సార్లైనా సరే రోజు చదువుతానండి. నాకు గత 12 సంవత్సరాల నుంచి కూడా నాకు అలవాటున్నది.
ఓకే అండి. ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ వ్రతం చేయాలంటే అంత కష్టమైన వ్రతం ఏం కాదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు మీరు. ఈ వ్రతాన్ని 41 రోజులైతే మనం కంపల్సరీ చేయాలండి. దీనికి పీఠం అయితే అవసరం లేదండి. మనం రోజు నిత్య పూజ గదిలో ఎలా చేసుకుంటామో అలాగే నార్మల్‌గా అయితే చేసుకోవాలండి. కానీ మార్నింగ్ 6 లోపు పూజనైతే మీరు కంప్లీట్ చేసుకోవాలి రోజుని. మేము భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండాలి. మా మధ్య ఎటువంటి అపార్థాలు, అపోహలు, గొడవలు రాకుండా ఉండాలి. అది ఫ్యామిలీ వల్ల గాని, బయట వాళ్ళ వల్లైనా సరే ఒక్కోసారి వస్తుంటాయి గదండీ! అలాంటియేవి రాకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఒకసారి ప్రారంభించండి. ఈ వ్రతానికి మీ దగ్గర అర్ధనారీశ్వర ఫోటో ఉంటే పెట్టుకొని చేస్తే మంచిదండి. అంటే సగభాగం శివుడు, సగభాగం పార్వతి ఉంటారు కదండీ! అలాంటి ఫోటో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి. మా దగ్గర ఫోటో లేదు అనుకుంటే గనక, మీ దగ్గర శివుడు, పార్వతి ఉన్న ఫోటో ఏదైనా సరే పెట్టుకొని చేయొచ్చండి. లేకపోతే గనక శివ కుటుంబంతో ఉన్న ఫోటోనైనా సరే పెట్టి ఈ వ్రతాన్నయితే చేసుకోవచ్చండి. ఈ వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు ముందుగా మంచి రోజు చూసుకొని ప్రారంభిస్తే మంచిదండి. అలా కాకుండా ఈ నెలలోనే ప్రారంభిస్తాం అనుకుంటే గనక ప్రస్తుతం మన కార్తీక మాసం కదండీ! ఈ నెలలో ప్రారంభిస్తే ఇంకా మంచిదండి. ఈ నెలలో ప్రారంభించాలనుకునేవారు ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడైతే ప్రారంభించండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లేకపోతే కార్తీక మాసంలో అయినా, మాఘమాసంలో అయినా సరే ప్రారంభించవచ్చండి. అది కూడా కుదరదనుకునేవారు ఏదో ఒక నెలలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు నాడు గానీ, ఏదైనా సోమవారం గానీ, త్రయోదశి రోజు నాడు గానీ ప్రారంభించవచ్చండి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా చేయవచ్చంటే చేయవచ్చండి. చేస్తే ఇంకా మంచి సత్ఫలితాలనేది పొందుతారు. కానీ కుదరదు కదండీ! ఆఫీస్ అది ఉంటుంది కదండీ మగవారికి. కాబట్టి ఆడవారైతే ప్రారంభించితే మంచిదండి. 41 రోజులు కంటిన్యూగా చేయాలి అంటే గనక ఆడవారికి మధ్యలో అడ్డు వస్తది కదండీ! అప్పుడెలా అనేసి డౌటొస్తుంది. మీకు ఎప్పుడు అడ్డు వస్తుందో అక్కడ ఆపేసి మళ్ళీ మీరు ఆరో రోజు కానించి మీరు మళ్ళీ కంటిన్యూ చేయాలండి. 41 రోజులు కూడా మీరు ఈ వ్రతాన్నయితే కంపల్సరీ ఆచరించాలండి. మనం నిత్యం పూజ చేసుకునే పూజ గదిలోని ఈ ఫోటోని పెట్టుకోవాలండి. అర్ధనారీశ్వర ఫోటో గానీ, శివపార్వతుల ఫోటో గానీ పెట్టుకొని మొదటి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి ముందుగా మనం వినాయకుడికి నమస్కారం చేసుకోవాలండి. ఈ 41 రోజుల పాటు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ పూర్తి చేయాలనేసి ఒక సంకల్పం అయితే చెప్పుకోండి. వినాయకుడికి పంచోపచార పూజ గానీ, షోడోపచార పూజ గానీ చేసుకోవాలండి. ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించాలండి. ఆ పార్వతీ పరమేశ్వరులకి మనం ఏ కోరికతో అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామో ఆ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలండి. ఈ వ్రతాన్ని మనం ప్రతిరోజు కూడా 41 రోజుల పాటు ఉదయం 6 గంటల లోపే వ్రతాన్నయితే ముగించాలండి. అలాగే సాయంత్రం కూడా అంతేనండి. సాయంత్రం 6 గంటల లోపే మనం పూజనైతే పూర్తి చేసుకోవాలండి. ఈ వ్రతానికి మనం వండిపెట్టే నైవేద్యాలు ఏమి పెట్టక్కర్లేదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. ప్రతిరోజు కూడా ఒకే రకం నైవేద్యాన్ని మనం 41 రోజుల పాటు పెట్టాలండి. అది కూడా చాలా సింపుల్ అయిన పద్ధతండి. మనం ఈ వ్రతానికి ప్రతిరోజు కూడా తేనె, అరటిపండునే నైవేద్యంగా సమర్పించాలండి. అంటే అరటిపండును ముక్కలుగా చేసి దాని మీద కొంచెం తేనె కలిపి అదే ప్రసాదంగా సమర్పించాలండి. ఈ 41 రోజుల పాటు కూడా దీపారాధన వచ్చి మట్టి ప్రమిదలో గానీ, పిత్తల ప్రమిదలో గానీ, లేకపోతే మీ దగ్గర ఏ ప్రమిద ఉంటే ఆ ప్రమిదలో గానీ 2 వత్తులు వేసుకొని, ఆవు నెయ్యి వేసి, దానిలో కొంచెం తేనె వేసి అప్పుడు దీపాన్నయితే వెలిగించాలండి. ఈ 41 రోజులు కూడా ఈ 2 ప్రమిదల్లో కూడా సేమ్ ఇలాగే దీపారాధన అనేది చేసుకోవాలండి. ఆవు నెయ్యి, అలాగే తేనె వేసి దీపారాధన చేయాలండి. అవి 2 కూడా ఎలా కలిసుంటాయో అలాగే భార్యాభర్తలు కూడా అలా కలిసుంటారని ఒక నమ్మకం అండి. ఈ వ్రతంలో ముఖ్యమైనవి ఆవు నెయ్యి, తేనె ఏసి దీపారాధన చేయడం. రెండవది అరటిపండు, తేనె నైవేద్యంగా పెట్టడం అండి. ఆ దీపాలకి పువ్వులను, అక్షింతలను సమర్పించాలండి. శివాష్టోత్తరం ఉంటుంది కదండీ! శివాష్టోత్తరం ఈ 41 రోజుల పాటు ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు తప్పకుండా చదవాలండి. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుందండి. ఈ స్తోత్రాన్ని కూడా ఉదయం 11 సార్లు, అలాగే సాయంత్రం మళ్ళీ పూజను ఆచరించినప్పుడు మళ్ళీ 11 సార్లు కూడా తప్పకుండా చేయాలండి. ఈ పూజకు ముఖ్యంగా చేయవలసింది ఇది కూడా ఒకటండి. ధూపం, దీపం, నైవేద్యాన్ని కూడా సమర్పించాలండి. తాంబూలాలను కూడా సమర్పించాలండి. ప్రతిరోజు కూడా తాంబూలం మేము సమర్పించలేమనుకున్నవారు కొన్ని అక్షింతలు తీసుకొని తాంబూలం సమర్పయామి అని సమర్పించాలండి. లాస్ట్‌లో కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలండి. ప్రతిరోజు కూడా ఈ విధంగానే పూజను 41 రోజుల పాటు ఉదయం, సాయంత్రం కూడా ఆచరించాలండి. నైవేద్యంగా పెట్టిన తేనె, అరటిపండు ఉంది కదండీ! దాన్ని మనం ప్రసాదంగా ప్రతిరోజు స్వీకరించాలండి. భార్యాభర్తలు ఒక చోటే ఉంటే గనక ఇద్దరూ స్వీకరించవచ్చండి. కానీ పూజ ఎవరు చేశారో వాళ్ళే స్వీకరించాలండి. బయట వాళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు. ఇంట్లో వాళ్ళైనా సరే. ఈ విధంగా 41 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలున్నా సరే తొలగిపోతాయండి.
సో ఇదండి వీడియో. అర్ధనాదేశ వ్రతం కోసం ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు అంటే కనుక ఈ వ్రతం ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియో చేయమంటే కనుక నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతానండి. సో ఇదండి వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.